పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు వైఎస్ జగన్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, స్వాతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల పట్టణంలో మినీ సెక్రటరియట్ కేంద్రంలో ఉన్న ఆర్టీఓ కార్యాలయంలో కొద్ది క్షణాల క్రితమే ఆయన నామినేషన్ దాఖలు చేసి ఆర్టీఓకి తన యొక్క నామినేషన్ పత్రాలను కూడా సమర్పించారు. అయితే భారీ స్థాయిగా ఉదయం నుంచి కూడా ఆయన 15 నిమిషాల ముందే ముఖ్యమంత్రి షెడ్యూల్ అనేటువంటిది ముందుకు జరుగుతూ వచ్చింది. అదే కడపకు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఆయనకు పులివెందుల హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఇక్కడ వేద పండితుల యొక్క ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అన్ని సర్వమతాల ప్రార్థనలు కూడా పొందారు. అనంతరం ఆయన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నాడు. సిఎస్ఐ గ్రౌండ్ లో జరిగినటువంటి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని ఘాట్ అయినటువంటి వ్యాఖ్యలు చేశాడు. భారీ బహిరంగ సభలో పులివెందుల ప్రజలు అంటే తన సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి పులివెందుల ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకుంటూ తాను ఎందుకు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాల్సి ఉంది అన్నటువంటి అంశాలు అన్నిటి కూడా క్షుణ్ణంగా అక్కడ వివరించినటువంటి తరువాత ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ దాఖలు చేయడం కోసం చాలా సాదాసీదిగా పరిసర ప్రాంతాలకు అంటే ఆర్ఓ కేంద్రానికి వచ్చినప్పటికీ కూడా అక్కడి నుంచి 3 వాహనాలను మాత్రమే ఈ లోపలికి అనుమతిస్తూ వస్తారు. ఆయనతో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అదేవిధంగా ఆయన బాబా అయినటువంటి వైఎస్ మనోహర్ రెడ్డి, వీరిద్దరితో కలిసి ఆయన యొక్క నామినేషన్ దాఖలు చేశారు. అయితే కుటుంబ సభ్యులతో అంటే 3 వ్యక్తులే ఇక్కడికి రావడం వల్ల సో మరికొంత ఇద్దరు ప్రపోజర్స్ సైతం అక్కడికి చేరుకున్నారు. కాకపోతే ఈ నెల 22వ తారీఖున మొదటి సెట్ అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి మొదటి నామినేషన్ సెట్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి ఈసారి రెండోసారి అంటే ఇప్పుడు చూసినట్టయితే స్వయంగా తానే తన యొక్క నామినేషన్ పత్రాలను ఇక్కడ దాఖలు చేసి 15 నిమిషాలు నామినేషన్ కేంద్రంలోనే ఉండి అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదని 1-2 సార్లు పరీక్షించుకున్న తర్వాత వారు బయటకు రావడం కూడా జరిగింది. మనం చూసినట్టయితే మామూలుగా అయితే 11:25 నుంచి 11:40 మధ్య అంటే 15 నిమిషాలు మాత్రమే నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ముందు గతంలో షెడ్యూల్ ప్రకటించారు. కాకపోతే ఈ షెడ్యూల్ కంటే ముందు కూడా ఈ రోజు మాత్రం 11:15 ఏదైతే ముహూర్తం ఫిక్స్ చేశారో ఆ ముహూర్తానికే 11:15 ఎగ్జాక్ట్ ఇదే టైంకి ముఖ్యమంత్రి నామినేషన్ పత్రాలపైన ఆర్ఓ ఎదుట సంతకాలు చేశాడు. తన యొక్క నామినేషన్ పత్రాలను కూడా ఆర్ఓ వెంకటేష్ కూడా సమర్పించడం జరిగింది. సమర్పించినటువంటి తర్వాత ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత భారీ స్థాయిలో జనం ఇక్కడ ఉన్నారు. జనంలో నుంచి ఒక యువకుడు అత్యధికంగా దోచుకుంటూ జగన్ సమీపానికి వచ్చేదానికి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. స్వాతి, రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.